దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దైవ జనమ, ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ఆశతో వీక్షించుదాం. దైవ జనమ, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడిన ఓ చక్కని మాట మనం చూస్తే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, సామెతలు 16:6లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు అనే ఓ చక్కని మాట మనం చూసాం. దైవజనమ, అక్కడున్న ప్రత్యేకమైన మాట, భక్తి మనుషులను చెడుతనము నుంచి విడిపిస్తుందని వాగ్దానం మనం చూస్తున్నాం. నేటి దినాల్లో ప్రియులరా, మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా కూడా ప్రాముఖ్యంగా కావలసింది ఏంటో తెలుసా? భక్తి. ఈ లోకంలో వెండి బంగారాలు నీకు లేకపోవచ్చు, ధనధాన్యములు నీకు లేకపోయినా, బిడలారా మేడమిద్దలు నీకు లేకపోయినా కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? భక్తి జీవితం. అందుకే టైటిల్ మనం ఏమని పెట్టుకున్నామంటే, భక్తి జీవితం నీకు ఇచ్చే మేలు అని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. భక్తి జీవితం నీకు ఇచ్చే గొప్ప మేలు అని పెట్టాను కదా. ఎందుకు ఆ మాట చెబుతున్నంటే, లోకంలో ఏమున్నా లేకపోయినా భక్తి మనకిచ్చే గొప్ప మేలేంటో తెలుసా? బిడలారా, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, చెడుతనము నుంచి మనుషుల్ని విడిపిస్తుంది. ఏంటది? భక్తి. భక్తి మనుషుల్ని చెడుతనం నుంచి విడిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే, పాతాళము నుంచి తప్పించేది భక్తి. మూడో విషయం ఏంటంటే, పరలోకానికి చేర్చేది భక్తి. ఒకటి, చెడుతనం నుంచి తొలగిస్తుంది. రెండు, పాతాళం నుంచి తప్పిస్తుంది. మూడు, పరలోకానికి మనల్ని చేర్చుతుంది. దైవజనమ, ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. ఏమని జ్ఞాపకం చేస్తానంటే, దేవుని బిడ్డలారా, మనము ఆదికాండములో 6వ అధ్యాయములో ఓ చక్కని మాట మనం చూస్తే 12వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండిరి అని చెప్పి రాశారు. నిజమే కదా దైవజనమ? దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఏమైందంట? చూచినప్పుడు అది చెడిపోయి ఉండునని చెప్పి రాశారు. భూలోకంలో ప్రతి వారును కూడా చెడిపోయినట్లుగా రాశారు బైబిల్లో. అయితే ఇంకా అదే 6వ అధ్యాయంలో 5వ వచనం ఏమంటాడంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయములో తలంపులన్నీ కూడా ఊహాంతయు కూడా కేవలం చెడ్డదని దేవుడు చూచాడు. అంటే మనుషుని యొక్క హృదయాలోచనలు, తలంపులు అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే చెడిపోయినాయి. ఆ చెడుతనమే గొప్పదని హృదయంలో ఎంచుకున్నారు. అందుని బట్టి దేవుడు మనుషులను చూచి తన హృదయములో నొచ్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, భక్తి ఏం చేస్తుందంట? చెడుతనం నుంచి తొలగించేది భక్తి. ఆ దినాలలో, అలాంటి భయంకరమైనటువంటి ఆ చెడ్డ దినాలలో భక్తుడైన నోవాహు గారు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడు అని చెప్పి రాశారు. ఆ వాక్యంలో మనం చూస్తే 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాశారంటే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడని చెప్పి రాశారు. అంటే భక్తి. దైవజనమ, ఏమని చెబుతానంటే, నోవాహు కాలములో ప్రజలందరూ కూడా తమ మార్గములను చెరిపి వేసుకొని భూలోకమంతా చెడిపోయి ఉంటే, దేవుడు జలప్రళయం ద్వారా వాళ్ళందరినీ కూడా ఇదిగో మరణానికి దేవుడు అప్పగించినట్లుగా మనం చూసాం. అయితే ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, మనుషులు భక్తి చేస్తే చెడుతనం నుంచి ఏమవుతారంట? మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు. చెడుతనం నీలో తొలగిపోవటానికి ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను పరలోకం చేర్చడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పాతాళము నుంచి తప్పించబడడానికే దేవుడు నీతో ఈ ఉదయకాలపు వేళ మాట్లాడుతున్నాడు. దైవజనమ, ఒక చక్కని మాట నేను చెప్పి ముగించిన. ఏం చెబుతానంటే, బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోబు గారి గురించి ఒక మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల చక్కని మాట ఏమని రాశారు? ఊజు అనే దేశమందు యోబు అనే భక్తుడున్నాడు కదా. అతడు
యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పి రాశాడు. యథార్థవంతుడు, చక్కని మాట, భక్తిపరుడు, యథార్థవంతుడు అని చెప్పి రాస్తూ చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పి రాశారు. దేన్ని విసర్జించాడంట? చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్పి రాశారు. దైవజనమ, అలాంటి చెడుతనం విడిచిపెట్టుట ద్వారాగనే ఆయనను భక్తుడు అని చెప్పి రాశారు. ఆ దేశమందు అతడే గొప్పవాడు అని చెప్పి రాశారు. కారణం ఏంటో తెలుసా? భక్తి జీవితం ఎన్నో విధాలుగా ఆయనను ఆశీర్వదించండి. 3000 గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, దైవజనమ, విస్తారమైన పనివారు, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలకు కారణం ఏంటంటే భక్తి, భక్తి, భక్తి. ఈ ఉదయకాలపు వేళ నీ జీవితంలో భక్తి నీకు అన్నీ కూడా కలిగించేది, సమృద్ధినిచ్చేది, ఆశీర్వదించేది. నీ భక్తి జీవితాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి పోగొట్టుకున్న యోబు గారు రెండోసారి రెండంతలు పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన భక్తి జీవితం. భక్తి జీవితమే ఆయనకు కలుగు చేసిన గొప్ప మేలు. ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో చెబుతానంటే, యోబు గారికి లాగా భక్తి చేయాలి. నేనంటాను, దానియేలు భక్తుడు ఉన్నాడు కదా, ఆయన దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. భక్తి జీవితం ఆయన ఎక్కడా కూడా రాజీ పడలేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రాజీ పడలేదు. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దైవజనమా, నువ్వు కూడా ప్రతిదినం దానియేలుకు లాగా ముమ్మారు ప్రార్థన, దావీదు భక్తునికి లాగా 7 మారులు స్తుతించి, దేవుని జనమా ఏమని చెబుతున్నంటే, నువ్వు భక్తి చేస్తే నీలో చెడుతనమంతా తొలగిపోయి, ఇదిగో పవిత్రత, పరిశుద్ధత నీలో ఉంటే రేపటి దినాన పరలోక రాజ్యములో దేవుడు నీకు స్థానం ఇస్తాడు. అలాంటి కృప భాగ్యాన్ని పొందుకుందుము గాక. తండ్రి, మీకు వందనాలు. మాకిచ్చిన మాటలు మా హృదయమను పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరిచి, భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి మీలో ఫలించి మీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.